ఈడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటి, బయటపడటం ఎలా, ఆ వివరాలేంటో చూద్దాం. ఇటీవల కాలంలో రకరకాల సిండ్రోమ్లు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ విస్తృతంగా వాడుకలోకి వచ్చిన తర్వాత కొన్ని క్లిక్లతో దాదాపు ఏ అంశాన్నైనా పరిశోధించడానికి అనుమతినిస్తుంది. ఈ విషయంలో ప్రధానంగా ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆన్లైన్ సెర్చ్ పెరుగుతుందని అంటున్నారు. ఇది ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవును, ఈడియట్ అంటే ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రాక్టింగ్ ట్రీట్మెంట్ అని అర్థం. దీని ప్రకారం ప్రజలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్న అన్ని వైద్య సమాచారాన్ని గుడ్డిగా విశ్వసించడం, వైద్యుడిని సంప్రదించకుండా వారి చికిత్సను ఆకస్మాత్తుగా ఆపేయడం చేస్తుంటారు. తాజాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ జర్నల్ క్యూరియస్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ఈ సమస్యను హైలైట్ చేస్తుంది. సిండ్రోమ్ వైద్యులకు సవాల్గా మారిందని కొన్నేళ్లుగా వైద్యులు చెబుతూ వస్తున్నారు. ఈడియట్ సిండ్రోమ్ అంటే ఇంటర్నెట్ లో హెల్త్ సమాచారం కోసం గంటల తరబడి వెతకడం. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో యాంగ్జైటీ వంటి సమస్యలు వస్తాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ జర్నల్ పేర్కొంది. ఇదే సమయంలో వెబ్సైట్ అనేది ఒక టూల్ మాత్రమే తప్ప డాక్టర్ తో ఏమాత్రం సమానం కాదని ఆ జర్నల్ తెలిపింది. ఈ క్రమంలోనే విశ్వసనీయమైన వైద్య వెబ్సైట్లు, ఆన్లైన్ సపోర్ట్ గ్రూపులు విలువైన సమాచారాన్ని అందించగలవు. అదేవిధంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇతరులతో రోగులను కనెక్ట్ చేయగలవు. అయినప్పటికీ అర్హత కలిగిన వైద్య నిపుణుడితో అవి ఏమాత్రం సమానం కావని నొక్కి చెబుతున్నారు. ఈడియట్ సిండ్రోమ్ నుండి బయటపడటం ఎలా? మీరు ఈడియట్ సిండ్రోమ్ నుండి బయటపడాలంటే ఈ సమస్యను ముందుగా సీరియస్ గా తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. ఇందులో ప్రధానంగా మొబైల్ వాడకాన్ని తగ్గించుకోవాలి. పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా ఉంటే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలి. మీరు ఏ వ్యాధితో బాధపడుతున్నా ముందుగా వైద్యుడిని సంప్రదించండి. సరైన సమాచారం లేకుండా ఇంటర్నెట్ లో మీరు కనుగొన్న ప్రతి దాన్ని నమ్మవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.